నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఒక దళిత వ్యక్తి మృతి చెందాడు. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే దీన్ని వక్రీకరించేందుకు ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నానా రకాల అంశాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేశారు. మరి సాక్ష్యాధారాలను కూడా వాళ్ళు సేకరిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా కూడా చేర్చారు అంటున్న నేపథ్యంలో ఆయన ఒక పెద్ద ట్వీట్ పెట్టారు. అసలు ఆ ట్వీట్లో ఏముంది, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అంటుంటే మరి దీనిపైన గవర్నమెంట్ ఏ విధంగా స్పందించబోతుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందడం, దళిత వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు అదొక పెద్ద సంచలనంగా మారింది. రెండు పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. సో అసలు ఏం జరిగిందంటారు, ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. నేషనల్ పేపర్లు కూడా రాసినాయి. ఒక దళిత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద ఎట్లా పడ్డాడు, అతని తల మీదకి ఎట్లా ఎక్కించాడు చక్రాన్ని, ఫ్రంట్ టైర్ని ఎట్లా ఎక్కింది, ఇవన్నీ కూడా వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపించింది. అది జరుగుతున్నప్పుడు అంటే మామూలుగా కారు కింద ఏదన్నా ఒక చిన్న రాయి ఉంటేనే అది ఎక్కితే మనకి లోపల కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. అటువంటిది ఒక మనిషి మెడ మీద ఎక్కితే, టైర్ ఎక్కితే ఏమీ తెలియనట్టుగా మీరు ఆ వీడియోని క్లియర్ కట్గా చూడండి. జగన్మోహన్ రెడ్డి అప్పుడు నిలబడి ఉన్నాడు, ప్రజలకి అంత వాళ్ళందరికీ చేతులు ఊపుతూ నిలబడి ఉండి మీరు క్లియర్ కట్గా చూడండి. ఆ వీడియోని స్క్రీన్ మీద కొడుతూ ఉన్నాడు, తొందరగా పోని అని డ్రైవర్కి ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఈ పని చేస్తున్న టైంలోనే పక్క నుంచి అంటే ఒకవైపు ఆయన నిలబడి ఉన్న వైపేమో హ్యూజ్ క్రౌడ్ ఉంది, రెండో వైపు కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ అరుస్తున్నది, కింద మనిషి పడ్డాడు అని వాళ్ళు అరుస్తూ ఉన్నారు. ఈయన మొత్తం చూస్తూ కూడా తొందర పోని అని చెప్పి డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇది క్లియర్ కట్గా ఆ వీడియోలో కనిపించింది. ఇతను తడాతడాగి ప్రతిసారి ఎప్పుడొచ్చినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకుంటాడంటే, నేను మాజీ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటాడు. నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, ఆ ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు, 11 సీట్లు వచ్చినాయి, ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన ఏది చెప్పినా కానీ అంటే ఆ 2 పదవులు కూడా చాలా బాధ్యత గల పదవులు, అంతే కదా. మాజీ ముఖ్యమంత్రి అన్నా కానీ బాధ్యత ఉండాలి. అతను అనుకుంటున్నట్టు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా కానీ అది కూడా బాధ్యత గల పదవి. మరి జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే సూటి ప్రశ్న ఒక్కటే వేస్తా, ఇంకా మిగిలిన వివరాలు అతను పెట్టిన ట్వీట్ అంతా కూడా చెప్పి నేను మొత్తం చదివి చెప్పగలుగుతాను. కానీ ఒక్కటే క్వశ్చన్, నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాజీ ముఖ్యమంత్రి కదా, నీ కారు కింద ఒక మనిషి పడి చచ్చిపోతే, అంటే దళితుడా కాదా అనేది అప్పుడు తెలియకపోవచ్చు. ఒక మనిషి నీ కారు కింద పడి చచ్చిపోతే ఆ బాడీని నువ్వు ఒక 100 మీటర్ల పాటు లాక్కొని వచ్చి చివరికి ఆ టైర్ని అతని గొంతు మీద, మెడ మీద, తల దాదాపుగా తల ఎక్కించి ఇట్లా దిగితే, టైర్ అట్లా ఎక్కి దిగితే ఆ కారులో ఉన్న నువ్వు డ్రైవర్ని తొందరగా బో అని చెబుతూ ఉంటే నువ్వు ఏం చేయాలి? అది ఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి, ఇందాక నేను చెప్పినట్టు. అయితే మీరు అన్న దానికి ఆయన ఏం చెప్పారంటే, నాకు తర్వాత విషయం తెలిసింది, ఆ విషయం తెలిసేలోపు అతను హాస్పిటల్కి తీసుకెళ్లారు అంటున్నారు. నేను చెప్పటం ఇంకా పూర్తి కాల. నీకు కింద డెడ్ బాడీ మనిషి కింద పడ్డాడు అని నీకు తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయాల్సిన పని వెంటనే కారు ఆపి కింద నుంచి అతన్ని తీసి అంబులెన్స్లో ఎక్కించాలి, లేకపోతే నీ కారులో వేసుకొని తీసుకెళ్ళాలి. నీ కారులో వేసుకునే అంత విశాల హృదయం నీకు లేదు కాబట్టి అంబులెన్స్ వచ్చేదాకా ఉండాలి. వెంటనే నీ కారు డ్రైవర్ని పోలీసులకి సరెండర్ చేయాలి.
ఈ 2 పనులు నువ్వు చేసావా జగన్మోహన్ రెడ్డి? నీకు అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది అంటే దాని అర్థం ఏంటి అంటే నీకు తెలిసినా చెప్పట్లేదు అని అర్థం. ఇంకోటి ఏంటంటే నీకు తెలిసిన తర్వాత అయినా నీ డ్రైవర్ని ఓకే 3 రోజుల తర్వాత తెలిసింది, నీ డ్రైవర్ని నువ్వు సరెండర్ చేసావా? చెయ్యలేదు. ఇంకొకటి, నువ్వు ఆ డెడ్ బాడీని లాగి అవతల పడేయించావా లేదా? పొదల్లో పడేయించావా లేదా? అప్పటికింకా అతను చనిపోలా, కొన ఊపిరితోటి ఉన్నాడు. నువ్వు గనక వెంటనే నీ కారు ఎక్కిన వెంటనే నీ వెహికల్లో, నీ వాహనాలు 50-60 వెహికల్స్ వేసుకొని తిరుగుతున్నారు కదా మొత్తం విచ్చల విడిగా, ఒక వెహికల్లో అతన్ని ఎక్కించి ఆసుపత్రికి పంపించిన అతను బతికుండేవాడు కదా. ఆ పని ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజున వచ్చి నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత అసలు నిన్న వచ్చిన వీడియో నిన్న బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఆ వీడియో కనుక బయటికి రాకపోయి ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని బొకాయిస్తూ తిరిగేవాడు. ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కారు కింద మనిషి నలిగిపోయి చచ్చిపోయాడు అన్న మొత్తం అందరూ ఒక నిర్ణయానికి వస్తే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తప్పే అని మీరు అంటారా? 100% జగన్మోహన్ రెడ్డి తప్పిది. ఇప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మరి సరైన భద్రత కూడా నాకు ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, నాకు కూడా రోప్ పార్టీలు లేకపోతే పైలట్ వాహనాలు ఇచ్చినట్టయితే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు కానీ ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది పోలీసులు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ గైడ్లైన్స్ పాటించావా? పాయింట్ నెంబర్ 1 నువ్వు ఉల్లంఘించావు. నాకు రోప్ పార్టీ ఇవ్వలేదంటున్నావు. జగన్మోహన్ రెడ్డి ఏ ఊరికి వెళ్ళినా కానీ ముందర చూడు, ఖచ్చితంగా రోప్ పార్టీ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవాలి. రోప్ పార్టీని వైసీపీ నాయకులు తోసి అవతల పడేస్తున్నారు. చూసుకో, ఒక్కసారి చూసుకో. ఏం మాట్లాడతాడు? అన్ని అబద్ధాలు, మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు. మీరు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారుట. చంద్రబాబు నాయుడు రాజకీయాలను దిగజార్చారట. వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. సార్, నిన్న జరిగినటువంటి ఘటన మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. సో ఆ వీడియో బాగా ట్రోల్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏటుగా చేర్చడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఇందులో నా తప్పేం లేదు, నాకు తెలిసే టైంకి హాస్పిటల్కి ఆయన్ని జాయిన్ చేసేశారు, ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించరండి అని చెప్పాను, వాళ్ళకి 10 లక్షల రూపాయల చెక్ కూడా మేము ఇచ్చాము, మా కార్యకర్త చనిపోతే మేము పట్టించుకోకుండా ఎందుకుంటాం, ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే, వాళ్ళు తగిన భద్రతా ఏర్పాట్లు నాకు ఇవ్వకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇది ఎవరి వైఫల్యం అంటారు, ఎవరు తప్పంటారు? ఇన్సిడెంట్ జరిగింది ఎన్నింటికి? ఈయన ఎన్నింటికి బయలుదేరాడు తాడేపల్లి నుంచి? ఏటుకూరు అక్కడ జరిగినటువంటి ఆ జగన్ కారు కింద సింగయ్య పడ్డ సమయం ఎంత? ఏ సమయానికి పడ్డాడు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, నేను తిరుగు ప్రయాణంలో రెంటపాళ్ళ నుంచి వస్తున్నప్పుడు నాకు ఈ విషయం తెలిసింది అన్నాడు. అంటే నీ కారు ఒక మనిషి మీద ఎక్కిన సంగతి కూడా నీకు తెలియదు. అంటే 10-11 ఇన్సిడెంట్ జరిగితే అతను అసలు రెంటపాళ్ళ చేరింది ఎన్నింటికి? జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 6-7 చేరాడు. అప్పుడు దాకా వెళ్తూనే ఉన్నాడు. అంటే ఏ విధంగా ఎన్ని గంటలు ప్రయాణించాడు ఆ కొద్ది దూరాన్ని? అంటే సాయంత్రం 8 దాకా నీకు అసలు ఇన్సిడెంట్ జరిగిందే తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి అసలు స్పృహలో ఉన్నాడా, అసలు లేడా, అసలు దేనిలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడా? మనకు అర్థం కావట్లా. ఎందుకంటే 11 జరిగినటువంటి ఇన్సిడెంటు నాకు సాయంత్రం 8 దాకా తెలియదంటే అక్కడే ఎంత అన్ఫిట్, ఎంత పైసా అంటే ఎవరు చెప్పలేదా? నీకు తెలిసినా తెలియనట్టు నటించావా? సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు, డ్రైవర్ కారు కింద ఒక మనిషి పడ్డాడు అని డ్రైవరు స్పష్టంగా తెలుసు అతనికి. ఎవరు? వెంకటరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం, రమణారెడ్డి డ్రైవర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏమని చెప్తోంది? తను ఇవాళ కారు కింద మనిషి పడ్డాడని చెప్పినా కానీ ముందుకు పోనీ అన్నారు. డ్రైవర్ని ముందుకు పోనీమన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్న ఇతర నాయకుల? ఇప్పుడు అది తేలాలి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి పైకెక్కి అభివాదం చేస్తున్నాడు, ఒకడు కారు బాయ్నెట్ ఎక్కి డ్యాన్స్ వేస్తున్నాడు, ఆయన దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఇంకా దాన్ని రెచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను కింద కూర్చుని ముందుకు పోనీ అన్నాడు. ఆ మాట అన్నది జగన్మోహన్ రెడ్డా, కారులో ఉన్నటువంటి సుబ్బారెడ్డా, రజనీయ,
పేర్ని నానియా ఇప్పుడు రమణారెడ్డి పోలీసులకు ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలంలో బయటకు వస్తున్నటువంటి అంశం అన్నమాట. ఇప్పుడు మీకు సాయంత్రం దాకా తెలియలేదంటే ఉద్దేశపూర్వకంగానే అతను దీన్ని కప్పిపెట్టాడు. ఒకటి క్రూరత్వానికి పరాకాష్ట, పైశాచికత్వానికి పరాకాష్ట అన్నమాట. అతనికి నేను తెలిసేటప్పటికి మా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, నేను సాయం అందించమని చెప్పాను, మా కార్యకర్త మరి చనిపోతే అంటున్నాడు. అసలు ఇప్పటికీ కూడా ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? మృతుడు దళితుడని మీరు కూడా చెప్పారు ఇందాక ఇంటర్వ్యూలో. కేసులో అసలు ఇష్యూ ఏంటంటే ఎస్పీ ఆ రోజు మాట్లాడుతూ ఏమంటున్నాడు, కాన్వాయ్లో ఒక వెహికల్ అన్నారు. తర్వాత ఈరోజు వచ్చినటువంటి వీడియోలో ఏమని తేలింది, జగన్మోహన్ రెడ్డి వెహికలే తొక్కేసింది అతన్ని. ఆ తొక్కినాన్ని కనీసం బాధితుడిని బయటికి తీసుకెళ్ళినటువంటి దాఖలాలు లేవు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయమ్మా? అతను 50-60 వెహికల్స్తో బయలుదేరాడని ఎస్పీ చెప్తున్నారు. మేము 11 వెహికల్స్కే పర్మిషన్ ఇచ్చాం. అసలు మార్గ మధ్యంలో కలిసిన వెహికల్స్ అన్నీ అంటే ఏటుకూరు చేరేటప్పటికి 100 వెహికల్స్ ఉన్నాయి. ఆ పక్కనున్న వెహికల్స్లో ఒక వెహికల్లో బాడీని ఎత్తి పంపలేరా హాస్పిటల్కి? నీ వెహికల్లో ఎటు పంపవు. గతంలో మనం చూసాం, మంత్రి సవిత సత్యమూర్తి గారు రోడ్ యాక్సిడెంట్ తన కళ్ళ ముందు జరిగితే ఆమె ఏం చేసింది, తన క్యాన్వాయ్ ఆపి అతని ఆ బాధితుడిని తన కారులో ఇచ్చి పంపింది. పురంధేశ్వరి ఆమె హైదరాబాద్ నుంచి అటు నెల్లూరు ఇటు వెళ్తే జగ్గైపేట దగ్గర యాక్సిడెంట్ చూసింది. వెంటనే తన కారు ఆపి తన వెహికల్లో ఆ బాధితుడిని హాస్పిటల్కి పంపారు. అనిత అంటే అది గోల్డెన్ అవర్స్. అదేంటి, ఆ సమయంలో అతనికి వైద్యం అందించాలా, ఇమ్మీడియట్గా అందించాలా. ఇతను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అయితే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారులో లెఫ్ట్ సైడు ఆయన అభిమానులకి దండాలు పెడుతూ కనిపించారు, కానీ రైట్ సైడ్ కింద టైర్ కింద పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్షణంలో తెలియకపోయినా కూడా డ్రైవర్కి తెలుసు కదా, డ్రైవర్కి తెలుస్తుంది. డ్రైవర్ చెప్పాడు కదా, డ్రైవర్ చెప్పుకుంటారంట. డ్రైవర్ ఉండడు, అతనేంటి ఏఆర్ కానిస్టేబుల్. ఇప్పుడు మన టైర్ కింద ఒకడున్నాడు, ఎక్కుతోంది దిగుతోంది అని చెప్పి అలాంటి పరిస్థితుల్లో డ్రైవర్ చెప్పకుండా ఎందుకుంటాడమ్మా? డ్రైవర్ చెప్పినా ముందుకు పోనీ అమ్మా అనే వాయిస్ కూడా క్యాచ్ చేసింది అంటున్నారు వీడియోల్లో. ముందుకు పోనివ్వమ్మా అనే మాట వీళ్ళు అన్నారంటే అతను పోనీయలేదు కదా. అతను పోనిస్తే ముందుకు పోనీయమ్మా అనే మాట ఎందుకు వచ్చింది? ఆ ముందుకు పోనీయమ్మా అన్న మాట అన్నది ఎవరు? ఇప్పుడు అతను ట్వీట్లో ఏమని పెట్టాడు, మీరు కూడా అన్నారు ఏంటి, నాకు మాజీ ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదు, రోప్ పార్టీలు పెట్టలేదు, ఈ ఆంక్షలు నేను మీకు పెట్టానా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్కి పెట్టానా అంటే నవ్వు వస్తుంది. జీవో ఎవడిచ్చాడు? వాళ్ళ నాన్న ఇచ్చాడా? చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టించింది ఎవరు? వాళ్ళ నాన్న. చలో ఆత్మకూరుకి ఆయన పిలిపించి ఆత్మకూరు వెళ్తుంటే ఆయన ఇంట్లో నుంచి బయటకు రానికుండా తాళ్ళు కట్టారు. ఇప్పుడు నీ ఇంటికి ఎవరైనా తాళ్ళు కట్టారా? ఇప్పుడు నిన్ను కూడా ఇవాళ ఇంట్లో నుంచి బయటకు రానియకుండా చంద్రబాబు తలుచుకుంటే తాళ్ళు కట్టియచ్చు కదా, కట్టించినా బాగుండేది. 2 ప్రాణాలు మిగిలే, వీళ్ళ ప్రాణాలు దక్కుండేవి. 2 ప్రాణాలు దక్కాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈయన ఆంక్షలు ఏం పెట్టలేదంట. ఆంక్షలు పెట్టకుండానే పవన్ కళ్యాణ్ రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడా సినిమా చేద్దామని? ఆ రోజు నువ్వు అసలు అతన్ని రాష్ట్రంలోకి రానివ్వకుండా నువ్వు అడ్డుకున్నావు. అంటే నీ హయాంలో జరిగిన ఆంక్షలకి ఈ ఆంక్షలకి నువ్వు పోలుస్తూ నువ్వు ఇది చేస్తే. ఇప్పుడు ఎస్పీ సతీష్ ఒకటే మాట చెప్పాడు, నేను మొదటి రోజు ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ రోజు నాకు వచ్చినటువంటి సమాచారం ఆ వైసీపీ వాళ్ళు కూడా ఇచ్చారంట, పోలీసులకి తప్పుదారి పట్టిస్తూ ఇచ్చిన సమాచారం. ఏదో క్యాన్వాయ్లో వెహికల్ మా వెహికల్ కాదని చెప్పటం, సరే వాళ్ళు కూడా అతని బందోబస్తు హడావుడిలో ఉండి వాళ్ళు అదే చెప్పటం ఎస్పీకి. ఆయన ఆ రోజు ఏమన్నాడు, ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది వచ్చింది, దీనిపైన విచారణ చేస్తున్నాం, స్పష్టత ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతానన్నాడు. అయితే సార్ ఇది పోలీసుల తీరు కూడా దీంట్లో వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు ఈ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఏఆర్ కానిస్టేబుల్ అంట. ఆ విషయం వీళ్ళకి ఇప్పటి వరకు తెలియకపోవడం, అతను ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి శాలరీ తీసుకుంటున్నాడో కూడా ఇప్పుడు గవర్నమెంట్కి తెలియట్లేదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఆంక్షలు విధించినప్పుడు ఆంక్షలు దాటి ఆయన వస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు చూస్తూ ఉండడం వల్లే కదా ఇలాంటి ప్రమాదం జరిగింది. సో ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తుంది అంటున్నారు. ఎంతవరకు ఛాన్స్ ఉంటుందంటారు? ఇప్పుడు ఎవరన్నా పోలీసులు వచ్చి చెప్తారమ్మా, నీకు చెప్తారు, ఇటు ట్రాఫిక్ మళ్ళిస్తున్నామండి మీరు ఇటు పోవద్దు అని చెప్పారు అనుకో, అయినా నువ్వు వెళ్ళి గుంతలో పడ్డావు అనుకో, పోలీసులు ఏం చేస్తారు?
ఆపుతారు, వద్దని చెప్తారు. అటు పోవద్దమ్మా, అక్కడ గుంత ఉంది, అందుకని ట్రాఫిక్ని ఇటు మళ్ళించామని చెప్తారు. లేదు 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 నువ్వెవడి నాకు చెప్పడానికి అని పోయాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, అది చాలా చిన్న ఊరు, అందులోకి ఇంత మంది మార్బలంతో వెళ్ళొద్దు 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 అని రిటర్న్గా ఇచ్చారు. ఫాలో అయ్యాడా జగన్మోహన్ రెడ్డి? ఫాలో అయ్యాడా? ఫాలో కాని, అంటే పోలీసుల సూచనలని ఫాలో కాని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ బేసిక్ దగ్గరే అతను పోలీసుల సూచనలని ఉల్లంఘించాడు. అదే నేరం, అదే పెద్ద నేరం. మరి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా సార్, మరి అరెస్ట్ చేయకుండా వదలడం వల్లే కదా ఇప్పుడు ఇదంతా జరిగింది. ఇప్పుడు ఒకటి ఉంటుంది, ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే అరెస్ట్ చేయటం అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు, కక్ష సాధింపు చేసే పనులు. అట్లా కాదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే ముందర చెప్పాలి, వద్దని చెప్పాలి. అక్కడ రోప్ పార్టీ ఇచ్చారు. సత్యనపల్లి దగ్గర రోప్ పార్టీ ఉంది. రోప్ పార్టీని ఇతను అసలు వాళ్ళ దగ్గరకు కూడా రానివ్వాలి. ఇతని కారు మీద ఒక వ్యక్తి ఎక్కి గంజాయి మత్తులో డ్యాన్స్ చేస్తూ ప్లకార్డులు రప్ప నరుకుతామన్న ప్లకార్డు పట్టుకొని ఉంటే ఇతను ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే ఉన్నాడు కదా. నువ్వు కారు ఆపిచ్చి, అప్పటికైనా సరే, అంటే నువ్వు కారు ఆపిచ్చి బానెట్ మీద నుంచి అతన్ని దించే ప్రయత్నం చేశావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు నాకు ఒక్కటే స్ట్రైట్గా చెప్పు. నీ బానెట్ మీద అతను ఎక్కున్నాడు, నీ కళ్ళ ముందరే ఎక్కున్నాడు కదా, నీ కళ్ళ ముందరే ఉన్నాడు కదా. వాడు ప్లకార్డు పట్టుకొని ఉన్నాడు కదా, వాడిని చంపేస్తాం, వీడిని నరికేస్తాం, వీడిని తొక్కేస్తాం అని. అది పట్టుకొని ఉన్నవాడిని కారు ఆపవయ్యా అని చెప్పి వాడిని నువ్వు దిగరా తమ్ముడు అని చెప్పి వాడిని దించావా? ఏం చేయలేదే. పక్క నుంచి అరుస్తూ ఉంటే కింద మనిషి ఉన్నాడు అని అరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి వినపడ్డా కానీ కింద మనిషి ఉన్నాడు అనేది పట్టించుకోవాలా. తన ప్రాణమే తనకి ముఖ్యం. అంటే మొత్తం టైర్ కింద ఒక మనిషి, బాయినెట్ మీద ఇంకొక మనిషి అయినా ముందుకే అంటే ఏంటి? వాడు బాయినెట్ మీద డ్యాన్స్ వేసేవాడు కింద పడితే నేను అదే చెప్పబోతాను. వాడు కింద పడ్డాడు అనుకో, వాడు కింద పడితే వాడి మీద నుంచి కారెళ్ళు ఉండేది కదా. వాడికి ఆ మత్తులో వాడికి తెలియదు. నువ్వు కూడా మత్తులో లేవు కదా, నువ్వు మామూలుగానే ఉన్నావు కదా. నీకు వాడు బానెట్ మీద ఎక్కి డ్యాన్స్ వేస్తుంటే వాళ్లే కాదు, కారులో ఉన్నటువంటి ఐదుగురు మరి ఏంటి? వాళ్ళు ఎందులో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు? ఎందుకు చెప్పట్లేదు? నాని, సుబ్బారెడ్డి, వాళ్ళకి బాధ్యత లేదా? మాట్లాడదాం సార్ వాళ్ళ గురించి. Z+ కేటగిరీ భద్రత నాకు ఉన్నది. ఎవడిచ్చాడు నీకు ఇచ్చారు. నువ్వేం చేస్తున్నావు? ప్రతిసారి నువ్వు వైలేట్ చేస్తూనే ఉన్నావు. నీకు కావాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన వీడియో క్లిప్ కావాలంటే నేను ఇస్తాను మీకు. రోప్ పార్టీని చెవిరెడ్డి, ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాడు కదా ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోప్ పార్టీని తోసేశాడు. మీకు కావాలంటే నేను ఆ వీడియో ఇస్తాను మీకు. అంబటి రాంబాబు బ్యారికేడ్లు తోసింది ఇదే పర్యటనలో. బ్యారికేడ్లు తోస్తూ మనకి వీడియోల్లో ఉన్నాయి. పోలీసుల్ని కొట్టాడు, తిట్టాడు, అరిచాడు. ఆ పక్కన అంబటి రాంబాబు పక్కన ఇంకొకడు వైసీపీ కార్యకర్త ఒకడు ఉంటాడు, నటోరియస్ ఫెలో. అతను బ్యారికేడ్లు ఎత్తి అవతల పడేస్తూ ఉన్నాడు. ఆ సోషల్ మీడియాలో వాడిని ఒకసారి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విడుదల రజని పోలీసుల మీద దౌర్జన్యం. నువ్వు ఇన్ని అఘాయిత్యాలకి పాల్పడుతూ పోలీసుల్ని ఎదిరిస్తూ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసుకుంటూ నువ్వు రౌడీ ఎలిమెంట్స్ని ప్రోత్సహించుకుంటూ నువ్వు వెళ్తూ నాకు Z+ సెక్యూరిటీ భద్రత నేను మీకు అంతకు ముందర ఇవ్వలేదా అంటాడు. నువ్వు అంతకు ముందర ఎవరి కోసం ఇస్తావు? చంద్రబాబు నాయుడికి భద్రత ఇచ్చాట. ఏం భద్రత ఇచ్చావు? 6 కిలోమీటర్లు ఆయన నడిపించావా లేదా అర్ధరాత్రి పూట? అంటే ఎందుకంటే ఈ టైంలో అవన్నీ ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇదేదో ఆయన చేశాడు కాబట్టి ఈయన చేశాడనే కక్ష కిందకు వస్తుంది మళ్ళీ అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పని ఇది ఆటోమేటిక్ హక్కు కాదా అని అడుగుతాడు. అసలు ఇతను ఎంత రాజకీయాలని మీరు దిగజారుస్తున్నారు అంటాడు. రాజకీయాలని దిగజారుస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. Z+ కేటగిరీట ఆయనకి ఆటోమేటిక్గా వచ్చే హక్కుట.
ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి? ఏ రాజ్యాంగంలో రాసింది? రాజారెడ్డి రాజ్యాంగంలో రాసి ఉందా? ఆటోమేటిక్ హక్కు అని రాజ్యాంగంలో, ఏ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసి ఉన్నది? ఆలోచించు. ట్వీట్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఈ ట్వీట్ నువ్వు ఇంత పెద్దది నువ్వెక్కడ రాస్తావు? కానీ ఎవరో రాశాడు పాపం, ఎవరో అంత ముందర రాసి ఉంటాడు కదా. చూసా, రాసేవాళ్ళు కూడా జాగ్రత్త చూడాలి. ఆటోమేటిక్ హక్కు కాదు. ఆటోమేటిక్ హక్కు ఎట్లా అవుతుంది నీకు? నువ్వు బ్రేక్ చేసుకుంటూ. ఎక్కడైనా సరే ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నువ్వు ఇచ్చావా? నువ్వు సత్తెనపల్లి వెళ్తున్నట్టు నీ సత్తెనపల్లి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చెప్పారు? నువ్వు రావద్దు అని చెప్పారు. నువ్వు ఇంత సెక్యూరిటీతో రావద్దు అన్నారు. నువ్వేం చేసావు? ఈ అన్ని అబద్ధాలు రాసుకుంటూ మొత్తం ప్రోటోకాల్ పాటించాలట. నువ్వు పాటిస్తున్నావు ప్రోటోకాల్ ప్రకారం. అసలు అన్ని వెహికల్స్ ఉండకూడదా అంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఇంతమంది మనుషుల్ని తీసుకురాకూడదా అంటే ఎందుకు తెచ్చావు? నువ్వు తీసుకొచ్చిన తర్వాత నీ ప్రోటోకాల్ అంటే, నాకు జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ అంటే నాకు అర్థమైంది ఒకటే: గంజాయి బ్యాచ్ని పరామర్శించటం, రౌడీల్ని వెనకేసుకురావటం, ఈ బెట్టింగ్ కాసి చచ్చిపోయిన ఆ నాగమల్లి, ఆడు బెట్టింగ్ కాసింది కూడా జగన్ గెలుస్తాడని బెట్టింగ్ కాశాడు. ఈ బెట్టింగ్ బంగారు రాజుని శిలా విగ్రహాన్ని పెట్టడం అంటే అతన్ని చూసి అందరూ బెట్టింగుల వైపు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగులు కాసుకోవాలి. ఇదే నీ ప్రోటోకాల్? నువ్వు చేసే ప్రోటోకాల్ ఇదే? ఇటువంటి మొత్తం అన్నీ. మరి ఈ రోప్ పార్టీ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు అంటాడు. ఉన్న రోప్ పార్టీని పక్కకి తోసేసింది ఎవరు? అడిగిరాపో, వెళ్ళి అడికెళ్ళి చూసిరాపో. రోప్ పార్టీ పెట్టారో లేదో అడుగు, పోలీసులను అడుగు. పోలీసులు క్లియర్ కట్గా చెప్తున్నారు, మేము పెట్టిన రోప్ పార్టీని పక్కకు తోసాడని. తీసే వీడియోలు కట్టొస్తుందని రోప్ పార్టీని, భద్రతా సిబ్బందిని వద్దు అన్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా ఇందాక నుంచి అడుగుతున్న క్వశ్చన్లో ఇది ఒకటే క్వశ్చన్ కరెక్ట్. ఏంటి అంటే, ఆ రోప్ పార్టీ ఉంటే ఈయనకి షూటింగులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈయనకి పైనుంచి కెమెరా 6 యాంగిల్స్లో కెమెరాలు పెట్టుకుంటాడు కదా. రోప్ పార్టీ ఉంటే ఇబ్బంది అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకని చెప్పి రోప్ పార్టీ వద్దంటున్నాడు. ఇక్కడ మొత్తం అసలు ఈ వెహికల్ట గవర్నమెంట్ కొనివ్వకపోతే ఈయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నట్ట. ఎంత పచ్చి అబద్ధం! గవర్నమెంట్ సఫారీ, బుల్లెట్ ప్రూఫ్ సఫారీ ఇచ్చిందా లేదా? ఆ సఫారీలో నువ్వు అత్యంత నవయువకుడివి కదా, నువ్వు సఫారీలో ప్రయాణం చేయలేక నువ్వు ఫార్చ్యూనర్ నేను కొనుక్కుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని నువ్వు అడిగావా లేదా? ఫార్చ్యూనర్ కొనుక్కున్నావు. అంతకు ముందర చంద్రబాబు నాయుడు తిరిగింది సఫారీలోనే, అపోజిషన్ లీడర్గా సఫారీలో తిరిగితే నీకు నడుంలో పుడుతుంది. నేను సఫారీలో తిరగను, నేను ఫార్చ్యూనర్ కొనుక్కోయాడు, ఎక్కి దిగిపోయాడు. నీకు బాగా డబ్బులుండి, లక్షల కోట్ల డబ్బులుండి కొనుక్కున్నానని రాశాడా? కొనుక్కున్నానని రాశాడు. నువ్వు కొనుక్కున్నావా? OSD కొన్నాడా? ఆయన కొనుక్కున్నట్ట. కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఎందుకుంది ఆ వాహనం? బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి, చాలా తప్పులు చేస్తున్నావు. నీకు ఇచ్చిన సఫారీ బుల్లెట్ ప్రూఫ్ది. చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరగద్దు. మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్, గవర్నమెంట్ డ్రైవర్ కదా, ఎయిర్ కానిస్టేబుల్ కదా, అతన్ని రిపోర్ట్ చేయనిచ్చావా నువ్వు? అతను ఏ రోజునైనా వచ్చి కానిస్టేబుల్గా అతను ఉన్నాడా? కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన గవర్నమెంట్ డ్రైవరే కదా ఈ వెహికల్ తోలింది, దానిలో నా తప్పే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చచ్చిపోయాడు, కింద పడి చచ్చిపోయాడు ఒక దళితుడు, వాడు మావాడు కాదు. ఇంకొకడు వచ్చాడు, వాడికి ఇదైంది, వాడు మావాడు కాదు. ఇంకొకడు ఫ్లెక్సీ పట్టుకుంటే పోలీసులు అరెస్ట్ చేశారు, వాడు తెలుగుదేశం వాడు, మావాడు కాదు. ఈ డ్రైవరు నీ కోసం అని చెప్పి వాడు జీతానికి ఉద్యోగం కూడా పణంగా పెట్టి నీ దగ్గర పని చేస్తుంటే ఈ డ్రైవర్ నావాడు కాదు, ఆడు గవర్నమెంట్ వాడు. జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళుగా అతనికి సేవలు అందించాడు. 13 ఏళ్ళుగా నీకు జగన్మోహన్ రెడ్డికి సేవలు అందిస్తున్న డ్రైవరు నా డ్రైవర్ కాదు, ఇతను చంద్రబాబు నాయుడుకి డ్రైవరు అంటే ఇంకా ఏం చెబుతాం? ఇంకా
కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావాలని అంత భయపడతారు, సేఫ్టీ చూసుకుంటారు, ఈవెన్ వెహికల్ విషయంలోనే అంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైనా గవర్నమెంట్ డ్రైవర్ చేస్తుంటే ఎంటీ విభాగంలో పేరు ఉండాలి, కానీ ఆ విభాగంలో ఈయన పేరు లేదు అని చెప్పండి. ఇవన్నీ తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని డ్రైవర్గా కొనసాగిస్తున్నారు అంటారా? అన్నీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. కావాలనే వాళ్ళతోటి తప్పులు చేయించి వాళ్ళ గ్రిప్పులో పెట్టుకుంటాడు, వాళ్ళని పెట్టుకున్నాడు. అట్లాగే ఈ రోజున ఆ డ్రైవర్ నాకు సంబంధం లేదు, ఆ గవర్నమెంట్ డ్రైవర్ అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ వైసీపీ కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడు. ఫ్లెక్సీలు పట్టుకున్న రవితేజ లాగానే మిమ్మల్ని డిజోన్ చేసుకుంటాడు. ఏదన్నా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని డిజోన్ చేస్తాడు. మిమ్మల్ని ఎస్ నా కార్యకర్తలు అనడు. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. అతని దగ్గర పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వాళ్ళందరూ వాళ్ళు ప్రాబ్లమ్స్లోకి వస్తారు. సెక్యూరిటీ ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు, అందరు అక్కడే ఉన్నారు. రూప్ పార్టీగా ఉండకూడదా? వాళ్ళు ఉండకూడదా? వాళ్ళని పెట్టుకోలేడా? 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు నీకు, 58 మంది నీకు Z+ కేటగిరీలో ఉన్నారు. అందరినీ నెట్టేశారు. అందరినీ దగ్గరకు రాకుండా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులను చూసుంటామమ్మా మేము, సత్యమూర్తి గారు నేను ముఖ్యమంత్రులను చూసుంటాం. ఏ మాజీ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి కారు బాయినెట్ మీదకి ఎవడన్నా డ్యాన్స్ చేశాడా? సత్యమూర్తి గారిని అడుగుతున్నా నేను, మీ హిస్టరీలో ఇన్నేళ్ల సర్వీస్లో. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను, వాళ్ళు మాజీలు అవ్వటాన్ని చూశాను. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక్కటే కారులో వెళ్ళొచ్చేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కటే కారు ఉండేది, ముందర ఒక కారు ఉండేది అంతే. వాళ్ళు మాజీలు అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఇంత దాష్టీకం అంటే వాళ్ళందరి దగ్గర ఇతర లక్షల కోట్లు లేవు కదా. కారెక్కి బాయినెట్ మీద కార్యకర్త డ్యాన్స్ వేయటం ఏంటమ్మా? ఇతను మాజీ ముఖ్యమంత్రినా? అదే సార్, నేను కూడా అదే క్వశ్చన్ అడుగుదాం. ఏంటి నువ్వే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఇక్కడే కాదు, మొన్న పొదిలి పర్యటనలో డ్యాన్స్ వేయలేదా? కారు బాయినెట్ ఎక్కి కార్యకర్తలు డ్యాన్స్ వేయటం ఇదే ఫస్ట్ టైమా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్రేజ్ ఎందుకని? దాన్ని ఏమంటారు? ఉన్మాదం అంటారు. అతను ఒక ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. తను ఉన్మాదిగా మారి ఈ ఉన్మాదుల్ని ఒక వనంలాగా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అంటే నీ మీద ఎక్కి డ్యాన్స్ వేస్తుంటే తప్పు అని చెప్పలేం. ప్రధానమంత్రి మోడీ మొన్న సభకు వచ్చారు, అక్కడ లైటింగ్లు ఎక్కారు, పెద్ద పెద్ద పోల్స్, లైట్ పోల్స్ ఎక్కితే దిగమన్నాడు. అసలు ఆయన ఆపేశాడు స్పీచ్ ఆపేసి ముందు మీరు దిగండి నేను మాట్లాడతానన్నారు. ఇది నాయకుడి యొక్క ప్రాథమిక బాధ్యత, నైతిక బాధ్యత. ఏది? వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడటం అనేది. ఇతనికి అసలు ప్రాణాలంటే విలువ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిని అంటే గతంలోంచి చూస్తున్నాం కదండి, ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒకటి జరుగుతుంది. మన కోడికత్తి దగ్గర నుంచి గులకరాయ దగ్గర నుంచి చూసుకుంటే మిర్చి బస్తాలు పోవడం, పొగాకు బెల్లు దొక్కడం, ఇప్పుడు చూస్తే మంచి ప్రశ్న అడిగావు. వీటన్నిటి వెనక ఏముంది? గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నాడు, ఎందుకు ఈ నాటకాలు సృష్టిస్తున్నాడు, వీళ్ళందరినీ ఎందుకు ఇలా ఎంకరేజ్ చేస్తున్నాడంటే, ఆ రోజు రాఫ్తాడ్ హెలికాప్టర్ మీద దాడి లేరా పోలీస్? కానీ ఏం చేశాడు మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి? ఎక్కడున్నాడు ప్రకాష్ రెడ్డి? పరార్ కేసు. ఇప్పుడేంటి? అతనే వాళ్ళందరినీ రెచ్చగొట్టి హెలికాప్టర్ మీదకు పంపించటం, దాన్ని తలుపు బీకటం, దాని ఫ్యాను ఇది చేయటం. అంటే ఇవాళ ఇక్కడ ఇదే కాదు, మనం చూసినట్లయితే మొన్న పొదిలి పర్యటనలో అదే, ఇవాళ రెంటపాళ్ళ పర్యటనలో ఇదే. కేవలం అతను ఏంటంటే ఎస్పీజీ కావాలి, ఎన్ఎస్జీ కావాలి. చంద్రబాబు లాగా నాకు కూడా బ్లాక్ కమాండోలు ఉండాలి. ఆయనకైనా బ్లాక్ కమాండోలు? మాజీ ముఖ్యమంత్రికి ఆయనకి బ్లాక్ కమాండోలు ఎందుకు ఇచ్చారు, నాకెందుకు ఇవ్వరు అనేదే అతని యొక్క మొదటి నుంచి కోరిక. ఏది? తన చుట్టూ బ్లాక్స్ ఉండాలి, బ్లాక్ కమాండోలు ఉంటే ఇతనికి ఒక పెద్ద రాజు. అందుకనే ప్రైవేట్ బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళకి బ్లాక్ డ్రెస్ వేసి తిప్పుకుంటున్నాడు. ఎస్ఎస్జీ అనే ఒక చట్టం తెచ్చాడు సత్యమూర్తి గారు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అన్నాడు. 986 మందిని పెట్టి పారేశాడు షిఫ్ట్కి. అంటే షిఫ్ట్కి 1000 మంది చొప్పున 3 షిఫ్ట్లో 3000 మందితో కాపలా కాంచుకున్నాడు. అప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో ఇప్పుడు అంతే సెక్యూరిటీ కావాలన్నాడు. అంటే ఇవాళ ఏంటి? ఇతను ఆ ఒక్క ఎన్ఎస్జీ సెక్యూరిటీ కోసం ఆడుతున్న నాటకం. పొదిలి నాటకం అదే, రాఫ్తాడ్ నాటకం ఇదే, రెంటపాళ్ళ నాటకం కూడా అదే అన్నమాట. అమిత్ షా గారు మరి ఆయన చూడాలి ఈ నాటకాలు మాకు ఎందుకంటే ఇంక ఎన్ని ప్రాణాలు ఈ రాష్ట్రం కోల్పోవాలి, అదేదో చావు పెడితే పోలా. అంటే ఎన్ఎస్జీ ఆ ఎస్పీజీ సత్యమూర్తి గారికి తెలుసు, చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు?
ఆ రోజు అలిపిరిలో క్లామర్ మైన్స్ బ్లాస్ట్ అయితే నక్సలైట్ల నుంచి థ్రెట్ ఉంది అని చెప్పి ఇచ్చారు. అంటే ఆయన వెంట్రుక వాసిలో బయటపడ్డాడు. అసలు చనిపోవాల్సినటువంటి చంద్రబాబు మృత్యుంజయుడిగా ఆ రోజు 23 మందు పాత్రలు పేలినా ఆయన బయటకు వచ్చాడు. మరి ఆయన పైన మళ్ళీ దాడి జరగచ్చని ఆయనకి ఇస్తే నీ మీద జరిగింది ఆ దాడి. అదే సార్ ఇక్కడ ఇంకోటి, నీ మీద మందు పాత్రలో దాడి జరగకపోగా నీకెటువంటి హాని లేదు, నీ వల్లే అందరికీ హాని. ఇప్పుడు సింగయ్యకి వాళ్ళ Z+ పాపం చచ్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు సింగయ్యకి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయించాను అంటున్నాడు. అంటే అతనివ్వలే డబ్బులు, అతనివ్వలే సింగయ్యకి, ఎవరి దగ్గర బాధి ఇది ఇప్పించారు. ఇప్పించి 10 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు ఇచ్చాట. ఎవరికి ఇచ్చావు ఆదేశాలు? ఎవరికి? నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు ఖచ్చితంగా నీ టైర్ కింద పడి అతను సింగయ్య చనిపోయినందుకు సింగయ్య కుటుంబానికి కనీసం 10 కోట్ల రూపాయలు ఇవ్వాలి నువ్వు. ఇవాళ రాసిన ట్వీట్లో కానీ ఈ 5 రోజుల్లో కానీ మనస్ఫూర్తిగా బాధపడుతూ ఒక మాట పెట్టినాడండి. ఒక్కటి పశ్చాత్తాపం లేదు మనిషికి. ఒక సింగయ్య చనిపోతే, ఒక దళితుడు చనిపోతే, తన టైర్ల కింద పడి చనిపోతే కనీసం పశ్చాత్తాపం లేదు మనిషికి. పశ్చాత్తాపం కాదు సార్, అది జరిగి 4-5 రోజులు అవుతుంది. జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అది ఆయన కారు కింద పడింది అని చెప్పి ఆ తర్వాత ఎస్పీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రైవేట్ వెహికల్ తిరిగి వచ్చేదాకా నాకు తెలియదు తిరిగి వచ్చిన తర్వాతే ఆ రోజు అయితే తెలిసింది కదండి. ఆ తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు దానిలో ఒక ప్రైవేట్ వెహికల్ అన్నారు. ఆ తర్వాత ఆ 4 రోజులు ఈ వీడియో బయటపడే వరకు మధ్యలో 2-3 రోజులు ఎలాంటి న్యూస్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలుసు కదా, మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేదు ఆయన నా కారు కిందే పడ్డారు. 100% ఆ వీడియో బయటికి రాకపోతే ఈ ట్వీట్ వచ్చేది కాదు. అసలు ఆ వీడియో బయటికి రాకపోతే అసలు ఆ దళితుడి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకునేవాడు కాదు. ఆ వీడియో కూడా 3 రోజుల తర్వాత వస్తే 4 రోజుల తర్వాత అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఎందుకున్నాడు అంటే ఏంటి? నేరం బయటపడకపోతే తప్పించుకుందాము అన్న దురుద్దేశంతో ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దీనికి తోడు సార్ ఈ 2 రోజుల గ్యాప్లోనే విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆవిడ కూడా అదే వెహికల్లో ఉంది అంటున్నారు. కానీ ఆవిడ దీనిపై ఏం స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది, ఆ ఇంటి దగ్గరికి తాటికాయలు వచ్చి పడుతున్నాయి అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. సో ఈ విషయం అసలు ఆవిడ ప్రస్తావనకి తీసుకురాలేదు. తాటికాయలు అంటే నాకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుర్తుంటాడు. అతనే వేసి ఉంటాడు. ఆ తాటి చెట్లు అంటే తిరిగేది ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆయన వేసాడా ఏంటి? ఇక్కడ ఏంటి అంటే డివిఎస్ గారు ఒక ఛానల్లో ఓ పెద్ద స్టోరీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉంది, ఆయనకి థ్రెట్ చాలా థ్రెట్ ఉంది వ్యూహాత్మకంగానే దీన్ని తీసుకొచ్చి ఆ ఒక సాక్షి కాకుండా వాళ్ళ సాక్షి సిస్టర్ కన్సర్న్ ఒకటి ఉంటుంది ఛానల్, పెద్ద ఛానల్ అది. ఆ ఛానల్లో పెద్ద స్టోరీ వేసి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి మీద ఏదైనా కుట్ర జరగచ్చు, ఏదైనా అటాక్ జరగచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ ఛానల్ 3 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. పాప ఎంత తీసుకున్నారో ఏంటో కానీ. అంటే ఆ ప్రసారాలకి ఈ ఇన్సిడెంట్లకి మధ్య లింక్ మనం ఎత్తుక్కోవాలి, మనం చూడాలి, 2 సింక్ చేసుకోండి. అంబటి రాంబాబు గారు ఒక మాట అంటున్నారు, నా డ్రైవర్ కారు తోలితే ఎవరైనా చనిపోతే నా మీద కేసు పెడతారా అని చెప్పి ఆయన ఒక లాజిక్ పాయింట్ బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పెడతారు. ఎప్పుడు పెడతారు? నువ్వు దిగి ఆ బాధితుడిని వెంటనే చికిత్స అందించే గోల్డెన్ అవర్స్లో నువ్వు ఆదుకోకపోతే నువ్వు కూడా శిక్షార్హుడివే. నువ్వు గనక ముందుకు పోనీయమంటే నీ కారు కింద అయినా సరే ఒక మనిషి పడ్డప్పుడు నువ్వేంటి కనీస మానవత్వం కనుక చూపించకపోతే, అతన్ని ఆదుకోకపోతే, అతను బతికిచ్చే ప్రయత్నం చేయకుండా తొక్కిస్తాం పోతాం ముందుకంటే నువ్వు కూడా శిక్షార్హుడివే. అందుట్లో ఇదే ఉంది. ఈ ట్వీట్ అన్నిట్లో సత్యమూర్తి గారు నాకు బాగా నచ్చిన ఒక సెంటెన్స్ మీ దృష్టికి తెస్తున్నా. ఏంటంటే మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా? అదేంటి వెహికల్ కింద వెహికల్ కింద ఎవరు పడలేదు? ఎవరు చూసారా ఎలా లింక్ చేశాడో? అసలు ట్వీట్ రాసినాయని చెప్పుకోవాలి. అంటే సెక్యూరిటీ ఇవ్వలేదన్నది వాస్తవమా, వెహికల్ కింద ఎవరూ పడలేదన్నది వాస్తవమా? అంటే పడలేదా? ఎవరు పడలేదా? లింగయ్య చనిపోయి నువ్వు 10 లక్షలు ఎందుకు ఇచ్చావు?
నువ్వు 10 లక్షలు ఎందుకు ఇప్పించావు? అంటే ఈ రెండింటిని ముడిపెట్టడం ద్వారా సెక్యూరిటీ ఇవ్వలేదు అనేది పాపం ప్రజల్లోకి పంపాలన్న తాపత్రయం. సెక్యూరిటీని అసలు నువ్వు రాణిస్తున్నావా? పోలీసులను అసలు నువ్వు ఇంకా రాణిస్తున్నావా? ఈ ట్వీట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు వెహికల్ కింద అని చెప్పారు. ఇంకా అంబటి రాంబాబు, విడుదల రజని రోజే అయితే అవి మొత్తం అయ్యి అసలు పడలేదని ప్రచారం చేస్తున్నారు కదా. ఏఐ గనక అయితే దానిలో బ్లర్స్ ఏమైనా ఉన్నాయా? దానిలో లైట్ అవేమన్నా ఇదవుతుందా? అది ఏఐ అంటే మీరు దాన్ని ఈజీగా ఏఐలో చెక్ చేసుకున్నది ఏఐని రుజువు చేసేయచ్చు. అనేక సాంకేతికతలు పెరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ పోలీస్ ఆ మాత్రం తెలియదా? ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఫేక్ వీడియో, ఏది ఏఐ వీడియో అనేది నిర్ధారించుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉందా? ఇప్పుడు ఇవాళ మనం చూసాం గూగుల్ టేక్అవుట్ ద్వారా కిరాతక హత్య చేస్తే హంతకులు హత్యకు ముందెక్కడ సమావేశమయ్యారు, హత్య తర్వాత ఎక్కడ సమావేశమయ్యారు కూడా బయట ఆ పెట్టారు. గొడ్డలు ఎవడు కొనుక్కొచ్చాడు? మొత్తం బయటకు వచ్చింది ఏఐ టెక్నాలజీతోటే కదా. అంటే ఇవాళ వీళ్ళు అంటున్న మాటలు అది ఫేక్ వీడియో కనుక అయినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాసిన ఈ 4 పేజీల ట్వీట్లో ఆ మాట ఏది? ఆ మాట ఎందుకని రాయలేదు? అంటే ఏంటి, అతనికి తెలుసు ఇది ఒరిజినల్ వీడియో అని. దాన్ని రోజా, అంబటి రాంబాబు, వైసీపీ వాళ్ళు, సాక్షి మీడియా ఏమని చెప్తోంది? ఫేక్ వీడియో అని ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఇది ఫేక్ వీడియో అయితే డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా? ఎవరా డ్రైవరు? గవర్నమెంట్ డ్రైవర్. అసలు ఫేక్ వీడియో అయితే అతను 10 లక్షలు ఎందుకు ఇప్పించాడండి? అయితే సార్ మరి ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి పడ్డారు అని చెప్పి ఈ ట్వీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టే కదా. సో మరి మరోపక్క A1 అరెస్ట్ చేశారు, A2గా ఆయన పేరు చేశారు. మరి ఈయన కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం చేయకుండా ఎందుకుంటారు? చేయకుండా A1 అరెస్ట్ చేస్తే A2ని అరెస్ట్ చేయరా? ఖచ్చితంగా చేస్తారు. A3, A4ని కూడా అరెస్ట్ చేస్తారు. వచ్చాడా తాడేపల్లి? పొద్దున్నే బయలుదేరాడంట 5:30కి. మరి మధ్యాహ్నమే వచ్చేసి ఉండాలి కదా. తాడేపల్లి కనుక వస్తే ఇప్పుడు వెంటనే అరెస్ట్ జరుగుద్ది అనమాట. వాళ్ళు నోటీసులు వస్తాయి. ఆయన నోటీస్ ఇవ్వడానికి తాడేపల్లి వెళ్తే మా బాసు యలహంకలో ఉన్నారండి అన్నారు. అక్కడికి ఏదో ఫోన్ చేసినట్టున్నారు. మరి ఆయన ఏదో హాస్పిటల్ అన్నారు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళారని. అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు అనుకున్నారు. అట్లాంటిది మరి ఇక్కడికి వస్తే వెంటనే అరెస్టు చేస్తారు. ఎందుకు చేయరు? నోటీస్ ఇస్తారు, పిలిపిస్తారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి కారు టైర్ల కింద ఒక దళితుడు పడ్డాడు. పడ్డ తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి కారు ఆపి అతన్ని గనక హాస్పిటల్కి పంపించినట్టయితే పాయింట్ నెంబర్ 1 అతను బతికుండేవాడు. పాయింట్ నెంబర్ 2 అతను బతికితే ఈ డ్రైవర్కి ఏదో పెనాల్టీ వేసి పంపించేవాళ్ళు. ఇక్కడ మెయిన్గా జరిగింది ఏంటి అంటే, మనిషి కింద పడ్డాడని తెలిసి కూడా కారు తొందరగా పోనిచ్చాడు, పొమ్మని చెప్పాడు. వెళ్తూ వాళ్ళకి చెప్పాడు, కింద బాడీని తీసి లాగి పొదల్లో పడేసేయండి అన్నాడు. పడేసేసారు. ఇప్పుడు ఆ డ్రైవరు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు, పోలీసులకి ఆల్రెడీ చెప్పేశాడు. ఇప్పుడు ఎందుకు ఆ డ్రైవరు కొంచెం బాధ్యతగా నేను దిగి అతనికి ఏదైనా హెల్ప్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు కదా. అందుకని చెప్పి అతను ముందరికి వెళ్ళాడు. సో అతను నేరస్తుడే, డ్రైవరు నేరస్తుడే, పక్కన కూర్చొని తొందరగా వెళ్ళు అని చెప్పిన అతను నేరస్తుడే, వెనక కూర్చొని సార్ కోపం వస్తుంది తొందరగా పోని అని చెప్పిన వాళ్ళు నేరస్తులే. వీళ్ళందరూ కూడా నేరస్తులే. ఎవరు అరెస్ట్ చేస్తారు ఏంటి, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది వేచి చూడాలి. ఎస్పీ ముందర అట చెప్పాడు, తర్వాత ఎటు చెప్పాడంటే ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే క్లియర్గా చెప్పాడు కదా. ఆయన చెప్తుంది అదే, నాకు వచ్చిన ప్రాథమిక సమాచారం దాని మేరకు నేను ఇటు చెప్పానని చెప్తున్నాడు. వాస్తవంగా ఆ ఎస్పీకి అంత తొందరపడి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చెప్పాడో తెలియదు, ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు, ఎట్లా వచ్చిందో తెలియదు, ఎవరు పంపించారో తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ని ఆయన ఎట్లా నమ్మాడో తెలియదు. ఇప్పుడు ఈ వీడియో గనక బయటికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా దీని నుంచి తప్పించుకొని ఉండేవాడు. ఈ వీడియో తీసి క్లియర్ కట్గా ప్రజలందరికీ ఇది మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. అందరూ చూశారు. ఈ కిరాతకాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దీని నుంచి, ఈ నేరం నుంచి తప్పించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తనను తాను ఒక మాజీ ముఖ్యమంత్రిగా, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తిగా, అదిగా ఇదిగా పెద్దగా ఊహించుకుంటూ ట్వీట్లు పెట్టుకుంటూ బతుకుతూ ఉన్నాడు. నేరం చేశాడు,
నేరం చేశాడు, ఒక దళితుడి మృతికి కారణమయ్యాడు.